ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికీ ఓ అంచనా రాలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైతే రోబోలను ఉపయోగించి ఆదుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రమాద స్థలంలో సహాయ చర్యలను పరిశీలించారు. సొరంగంలోకి వెళ్లి సహాయ చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ను 2005-2006లో ప్రారంభించారని, 2014 తెలంగాణ ఏర్పడే నాటికి 32 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయిందన్నారు. కానీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదన్నారు. ఈ పనులు చేస్తున్న సంస్థ విద్యుత్ బిల్లులు చెల్లించలేదని, విద్యుత్ సరఫరా కూడా నిలిపేసిందన్నారు. దీంతో గత 10 ఏళ్లుగా టన్నెల్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని వివరించారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతానికి కృష్ణా జలాలు అందించాలని నిర్ణయించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించామన్నారు. టన్నెల్లో బోరింగ్ మిషన్కు కావలసిన విడిభాగాలను అమెరికా నుంచి తెప్పించి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు. అడ్డుకోకుండా ఈ దుర్ఘటన జరిగిందన్నారు. కన్వేయర్ బెల్ట్ను వీలైనంత త్వరగా మరమ్మతు చేస్తే లోపల ఉన్న మట్టిని బయటకు తరలించడం సులువు అవుతుందని తెలిపారు. తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛ నల్గొండ జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఎట్లయినా పూర్తి చేయాలని అన్ని రకాలుగా దీన్ని పరిశీలించి సాంకేతిక నిపుణులతో చర్చించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి టన్నెల్ బోర్ మిషన్ కు సంబంధించి కొన్ని రిపేర్లు, అదేవిధంగా వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు, అదేవిధంగా సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఆ సంస్థ టన్నెల్ బోర్ మిషన్ సంస్థ అమెరికాకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రిని పంపించి దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేకపోతే అమెరికా నుంచి కూడా తెప్పించి పనులను ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పనులను వేగంగా పూర్తి చేసి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన సంఘటన జరిగింది.